హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్కే వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో షాపింగ్ సెంటర్ చూపిద్దాం అనుకున్నా. సెంటర్ మీన్స్ సెంటర్ అని అర్థం. అంటే అన్ని షాప్స్ కలిపి ఒకే దగ్గర ఉంటాయి. ఒకే బిల్డింగ్లో హండ్రెడ్స్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. ఇది వెళ్ళే దారిలో ఉన్నాము. వెళ్తుంటే మంచిగా స్వీట్ కార్న్ ఫార్మింగ్ అండ్ ఒక పల్లెటూరి వాతావరణానికి వెళ్తున్నట్టు ఉంటుంది. కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది సిటీకి ఈ షాపింగ్ సెంటర్. బట్ అక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంతా బాగుంటుంది. ఇది తివోలి అండి, అదే షాపింగ్కి వెళ్ళాల్సిన బిల్డింగ్. ఇది అది కలిపేసి ఉంటాయి. అంటే దాంట్లో ఉన్నాయి చూసారా, లిడిల్ అలా నేమ్స్ ఉన్నాయి. సిఎన్టీఏ, బోటీ, క్లేర్, స్పోర్టెక్సెస్ ఇవన్నీ షాప్ నేమ్స్. బిల్డింగ్ లోపల ఉన్న షాప్స్ అవి. ఇలా షాప్లోకి ఎంటర్ అవుతాం. నెంబర్ ఆఫ్ షాప్స్ అంటే ఒకటి కాదు. ఫర్నిచర్, క్లోత్ స్టోర్స్, షూ స్టోర్స్, ఆప్టికల్స్, మొబైల్ స్టోర్స్, చాక్లెట్ స్టోర్స్, అలా ప్రతిదీ ఉంటుంది ఇదే బిల్డింగ్లో. చూసారా, ఇది స్పోర్ట్స్కి సంబంధించిన క్లోత్స్, షూస్, ఐటమ్స్ లైక్ బాల్స్, బ్యాట్స్, ఎవ్రీథింగ్ ఆ స్టోర్లో ఉంటుంది. అంటే ఇది ఒక్కటే కాదు, స్పోర్ట్స్కి సంబంధించిన 2-3 షాప్స్ ఉంటే ఆ 2-3 కంపెనీ షాప్స్ ఇక్కడ ఉంటాయి. అలా ఉంటుంది. చాలా పెద్ద బిల్డింగ్. మనం ఎక్కడ ఉన్నాం అనేది మనకు తెలుసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. దానికి బోర్డ్స్ ఉంటాయి రిప్రజెంట్ చేయడానికి. అది గేమ్ స్టాప్ అని, గేమ్స్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. ఇది ఆప్టికల్స్ షాప్. నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఉంటాయండి దీనికి. చూస్తే పైన చూసారా ఎంత పెద్ద పెద్ద లైట్స్ పెట్టారో. బాగుంటుంది. ఇది ఎప్పుడు మెయింటెనెన్స్ బాగుంటుంది. ఇలా ఎస్కలేటర్లు, ఎలివేటర్స్ ఉంటూ ఉంటాయి కనెక్టివిటీకి. పిల్లలకి లోపల గేమ్స్ అలాంటివి కూడా ఉంటాయి. ఇది చూస్తే కింద ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. కింద ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంది. అంటే కాఫీ డేస్, మెక్డీ అలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. అపోతెక్ అంటే ఇది లెఫ్ట్లో ఉంది. అది ఏంటి అంటే మెడికల్ షాప్. అపోతెక్ అనేది మెడికల్ షాప్. అండ్ ఇలా అక్కడక్కడ టేబుల్స్, చైర్స్ అలా వేసి ఉంటాయండి కూర్చోవడానికి. కారిడార్లో అలాగే ఉంటాయి, షాప్ లోపల కాదు. ఇవన్నీ షాప్స్. అయితే నేను అన్ని షాప్స్ చూపించట్లేదు. పర్టికులర్లీ మేము ఈరోజు అయితే స్పోర్ట్స్ షాప్కి ఒకదానికి అండ్ టాయ్ షాప్కి పాప స్ట్రాలర్ కోసం వెళ్తున్నాం. సో ఆ షాప్స్ వరకు పర్టికులర్లీ చూపిస్తున్నాను. ఈ సెంటర్ అంతా చూపించాలి అంటే నేను వీడియో తీయడానికి ఒక 1 వీక్ రావాలి, మీరు చూడడానికి ఒక 3 hours మూవీ చూసినట్టు కూర్చోవాలి, అంత ఉంటుంది. ఇది వచ్చేసి కాస్మెటిక్స్ షాప్. అండ్ ఇది ఒక వేలో వెళ్తున్నాం. అంటే ఒక సైడ్ తివోలి బిల్డింగ్ వైపు వెళ్తున్నాం. ఇది షాపింగ్ సెంటర్ బిల్డింగ్ నుంచి తివోలి బిల్డింగ్ వైపు వెళ్తున్నాం. ఈ రెండింటికి కనెక్టివిటీ ఉంటుందండి. ఇది క్యాండీ జ్యువెలర్స్, అంటే జ్యువెలరీ షాపు, బట్ నాట్ ద గోల్డ్ ఆర్ సిల్వర్. అదొక కంపెనీ జ్యువెలరీ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ గోల్డ్ యూజ్ చేయరండి. యూజ్ చేసిన 18 carats గోల్డ్ ఉంటుంది, 24 carats గోల్డ్ ఉండదు ఇక్కడ. అండ్ ఇది H&M అంటే క్లోత్స్ స్టోరు, బట్ ఫ్యామిలీ స్టోర్ లాగా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఉంటుంది అక్కడ. క్లోత్స్ బాగుంటుంది. అంటే ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ అలా ఉంటుంది అది. కాకపోతే ప్రైజెస్ కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఉంటుంది, బట్ ఇక్కడ ఉన్న వాటిలో చీప్ అండ్ బెస్ట్. ఇలా ఎలివేటర్స్, ఎస్కలేటర్స్ ఉంటాయండి. ఇలా బోర్డ్స్ ఉంటాయి, ఇక్కడ చూస్తున్నారా. ఆ బోర్డ్స్లో జీ అని, అంటే మనం అక్కడ ఉన్నాము, మనం వెళ్ళాల్సిన షాప్స్ నేమ్స్ ఉంటాయి. అది ఎటు సైడ్ ఉందనే చూసుకోవచ్చు. ఈ కన్ఫర్మా అనేది ఫర్నిచర్ షాప్. ఇకియా లాంటిది, మీకు ఇకియా ఐడియా ఉంటుంది కదా, మన దగ్గర పెట్టారు. సో ఇకియా లాంటిది అది కూడా. ఇవన్నీ ఎలివేటర్స్. పార్కింగ్ ప్లేస్ నుంచి ప్రతి ఫ్లోర్కి కనెక్టివిటీ ఉంటుంది. అవి అంత షాపింగ్ అంతా చేసుకోవడం కోసం. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. అండ్ ఇది మీగ్రోస్ వచ్చేసి సూపర్ మార్కెట్ అండి. అది చాలా పెద్ద సూపర్ మార్కెట్. అండ్ స్విట్జర్లాండ్లో మీగ్రోస్, కూప్ అని మీకు ఆల్రెడీ ఒక సూపర్ మార్కెట్ వీడియో చూసాను. ఈ రెండు చాలా పెద్దవి. అండ్ కూప్ వచ్చేసి ప్రైవేట్ది, మీగ్రోస్ వచ్చేసి కొంచెం గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ అని అంటారు. రెండు బాగుంటాయి. ఇది వచ్చేసి కొంచెం ఫ్యాన్సీ, అంటే వెడ్డింగ్ డ్రెస్సెస్ అలాంటివి ఉండే షాప్ అది. ఇది ఉమెన్స్ యాక్సెసరీస్ అండ్ క్లోత్ స్టోర్ బోత్ వచ్చేసి ఉంటాయి. అండ్ ఇక్కడ చాక్లెట్ షాప్ ఒకటి ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను వెళ్ళే వేలోనే ఉంటుంది అనుకుంటున్నాను, చూపిస్తాను. హ్యాండ్మేడ్ చాక్లెట్స్. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్లీ స్మిత్ టాయ్స్. మేము ఇక్కడికే రావాలి అని అనుకున్నాము. దీంట్లోనే పాప స్టాలర్ తీసుకోవాల్సింది. ఇది ఒక బొమ్మల ప్రపంచం అండి. ఇక్కడికి వస్తే పిల్లల్ని కంట్రోల్ చేయలేదు. ఈవెన్ పిల్లలు అడగకపోయినా మనం కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా కష్టం. అంత ముద్దుగా ఉన్నాయి, తీసుకుందాం అనిపిస్తుంది. ఇవి చూస్తే గర్ల్స్ స్టోర్, గర్ల్స్ బార్బీ డాల్స్ అలాంటివి. ఈ షాప్ కూడా నేను కంప్లీట్గా వీడియో కవర్ చేయలేకపోయాను. అంటే మేము వెళ్ళి వచ్చిన వే అండ్ మేము చూసిన స్టాలర్స్ అంతవరకు కవర్ చేయగలిగాను.
చాలా పెద్ద స్టోరు, అన్ని స్టేజెస్ వాళ్ళకి బొమ్మలు ఉంటాయి. ఇవి చూసారా యానిమల్స్, ఇవి అన్ని స్టేజెస్ బొమ్మలు. ఇక్కడ బొమ్మలు కూడా చాలా బాగుంటాయండి, రియలిస్టిక్గా ఉంటాయి బొమ్మలు. అండ్ గర్ల్స్, బేబీ గర్ల్స్ ఫ్యాన్సీ స్టోర్, ఇదే టాయ్ షాప్లోనే ఉంది ఇది కూడా. అండ్ డాల్స్ ఉంటాయి కదా వాళ్ళకి, బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మలకి వేసే క్లోత్స్ అవి కూడా ఉంటాయి. ఇవి వచ్చేసి స్వింగ్ ఉయ్యాల లాంటివండి, కొంచెం ఆటోమేటిక్గా ఉంటాయి అవి. ఇవి వచ్చేసి డైనింగ్ టేబుల్స్, బేబీ టేబుల్స్, అవి వాళ్ళ హైట్ని బట్టి ఇంక్రీజ్ చేసుకోవడం అలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాకర్స్ అండ్ స్ట్రాలర్స్ కిందవి. ఇవి వచ్చేసి బెడ్స్ పిల్లలవి, చిన్న పిల్లలకి జస్ట్ బార్న్ బేబీస్ దగ్గర నుంచి వీళ్ళు సపరేట్గా బెడ్ పెడతారు, ఇలాంటి బెడ్స్ పెడుతూ ఉంటారు. అండ్ ఇవి వచ్చేసి స్టాలర్స్లో 2-3 టైప్స్ ఉంటాయండి. ఇవేంటి అంటే 3 బాస్కెట్స్ వస్తాయి. జస్ట్ బార్న్ బేబీకి ఒక బాస్కెట్ వస్తుంది, నెక్స్ట్ స్టేజ్ వాళ్ళకి స్లీపింగ్ పొజిషన్లో ఉన్న కూర్చోడానికి అలా చేంజ్ చేసుకోవడానికి వస్తుంది. నెక్స్ట్ అంటే ఒక 1 year 1.5 year నుంచి 3.5 years వరకు అది ఇంకొంచెం పెద్దది. ఆ 3 బాస్కెట్స్ ఒకటే స్టాలర్కి 3 బాస్కెట్స్ వస్తే ఆ బాస్కెట్స్ సైజెస్ మార్చుకోవడం, అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే కొంచెం పెద్ద పిల్లలకి 1.5 year 2 years నుంచి ఇంకొక 1 year యూజ్ చేయాలి, ఇంకొక 2 years యూజ్ చేయాలి, అలాంటి వాళ్ళకి తీసుకోవాలి, లేదా సింపుల్గా తీసుకోవాలి, లేదా ట్రావెలింగ్లో తీసుకోవాలి, అలాంటి వాటికి ఇవి యూజ్ అవుతాయి. ఇవన్నీ కార్లో సీటర్స్, బేబీ సీటర్స్. కార్లో వచ్చేసి సపరేట్ బేబీ సీట్ వేసే కూర్చోబెట్టాలి, డైరెక్ట్ కూర్చోబెట్టడానికి అవ్వదు. ఇదంతా సాఫ్ట్ టాయ్స్ సెక్షన్, చాలా పెద్ద పెద్ద టాయ్స్ ఉన్నాయి. ఇదంతా లూడో కూడా కాదు, లెగో టాయ్స్ సెక్షన్. అంటే పిల్లలు లెగో అరేంజ్ చేసుకుంటారు కదా, అలాంటి టాయ్స్ సెక్షన్ ఇదంతా వచ్చేసి ఎక్కువ కార్స్, బైక్స్, అలా రిమోట్ కంట్రోలింగ్ అలాంటి టాయ్స్ సెక్షన్ ఉందండి. ఇదంతా నెంబర్ ఆఫ్ టాయ్స్ చూస్తే వెహికల్స్ సెక్షన్, ట్రాక్టర్స్, ఇది చూసారా బైక్, అలా చాలా ఉన్నాయి వెహికల్స్ సెక్షన్ కూడా. అండ్ పిల్లలకి ఇక్కడ మోస్ట్లీ ఫేమస్ ఏంటంటే బాబీ కార్ అని ఒకటి ఉంటుంది, అది బాగా ఫేమస్. అండ్ ఇది కూడా కాస్మెటిక్స్ సెక్షన్ అండ్ చాక్లెట్ షాప్. నేను చెప్పాను కదా హ్యాండ్మేడ్ చాక్లెట్స్ ఉంటాయని, ఇవి ఇలా 100 grams 200 grams కేజెస్ అలా అమ్ముతారు ఈ చాక్లెట్స్, పీసెస్ వైజ్ కాకుండా. అండ్ చాలా చాలా టేస్టీ ఉంటుంది. అంటే స్విట్జర్లాండ్ ఆల్మోస్ట్ ఫేమస్ ఫర్ చాక్లెట్స్ కదా, చాలా బాగుంటుంది. అండ్ ఇది స్పోర్ట్స్ షాప్. నేను స్మిత్ టాయ్స్లో అక్కడ స్టాలర్ అయిపోయింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము స్పోర్ట్స్ షాప్. ఇక్కడ వచ్చేసి చాలా స్పోర్ట్స్ అంటే సర్ఫింగ్, స్విమ్మింగ్, ట్రెక్కింగ్, ఇంకా అలా ఇంకా సైక్లింగ్, బైసికల్స్ కూడా ఉంటాయి, స్కేటింగ్ షూస్, ఇలా ప్రతి స్పోర్ట్కి సంబంధించింది, బాస్కెట్బాల్, టెన్నిస్ బాల్, అలా ప్రతి స్పోర్ట్కి సంబంధించినవి ప్రతిదీ ఉంటాయి. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే ఏంటి అంటే నేను ఇక్కడ ఎప్పుడు క్రికెట్ చూడలేదు. మేబీ యూరోప్లోనే క్రికెట్ ఆడరా, స్విట్జర్లాండ్లోనే క్రికెట్ ఆడరా అనేది కూడా నాకు తెలియదు. ఇక్కడ ఎప్పుడు నేను క్రికెట్ బ్యాట్ అలా క్రికెట్ లాంటి ఆట ఆడడం నేను చూడలేదు. ఇవి వచ్చేసి స్పోర్ట్స్ షూస్. ఇంకా చాలా పిల్లల షూస్ కూడా ఉన్నాయండి. స్పోర్ట్స్ షూస్లో పిల్లలవి, ఉమెన్స్వి, అలా చాలా. ఇది చూస్తే ఉమెన్స్ ర్యాక్ షూస్లో రన్నింగ్ షూస్, ఇవి ఇలా చాలా కంపెనీస్లో అలా ఉంటాయి. ప్రైజెస్ కూడా చాలా హైగా ఉంటాయి. అండ్ స్పోర్ట్స్ వాచెస్ కూడా ఉన్నాయి. అండ్ స్విమ్మింగ్ డ్రెస్సెస్ అలా అన్నీ ఉన్నాయి. స్విమ్మింగ్ డ్రెస్సెస్ అంటే స్టేజెస్ వైజ్ పిల్లలవి, ఉమెన్స్వి, అండ్ అలా. ఇది కూడా ఫ్యామిలీ స్టోర్ లాగా ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి స్పోర్ట్స్కి సంబంధించినవన్నీ ఉంటుంటాయి. ఇలా ఎప్పుడు 30%, 40%, 50%, 70% ఆఫర్లో ఉన్నట్టే పెడతారు, కానీ ఎంత ఆఫర్ ఉన్నా ప్రైస్ మాత్రం అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది. నాకైతే ఇది తక్కువగా అనిపించదు. అండ్ ఇది చూస్తే కియాస్క్ అని ఉంది కదా, అదే ఎలా అంటే రైల్వే స్టేషన్, బస్ స్టాప్స్లలో ఒక చిన్న షాప్స్, లైక్ వాటర్ బాటిల్, న్యూస్ పేపర్, ఏదైనా స్నాక్స్ అలాంటివి తీసుకోవడానికి చిన్న షాప్స్ ఉంటాయి కదా, అలాంటి షాప్ అది. అండ్ ఇది వచ్చేసి మొబైల్ షాప్. సన్ రైజ్ అనేది మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ షాప్, లైక్ టీవీ, మానిటర్స్, వైఫై రిలేటెడ్వి, అలాంటి షాప్స్. ఇదండి ఈ షాపింగ్ మాల్ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్